ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతి సంవత్సరం చివర్లో అతడు చాలా ఆందోళనలో ఉండేవాడు. ఈ సంవత్సరం చాలా కష్టాలు వచ్చాయి. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అని ప్రతిరోజూ దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. డిసెంబర్ 31 రాత్రి, కొత్త సంవత్సరం మొదలవడానికి కొద్దిసేపు ముందు, రామయ్య గుడికి వెళ్లి దీపం వెలిగించి ఇలా ప్రార్థించాడు: దేవా, నాకు సంపదలు వద్దు, మనశ్శాంతి ఇవ్వు, ఓపిక ఇవ్వు, నా కష్టాలను భరించే శక్తి ఇవ్వు. ఆ రాత్రి అతడికి కలలో శివుడు దర్శనమిచ్చాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: కొత్త సంవత్సరం అనేది క్యాలెండర్ మార్పు కాదు రామయ్య, నీ మనసు మారితేనే నిజమైన కొత్త సంవత్సరం. అప్పుడే రామయ్య నిద్ర లేచాడు. ఉదయం కొత్త సంవత్సరం రోజు అతడు చిరునవ్వుతో తన పనులు మొదలుపెట్టాడు. కష్టాలు అలాగే ఉన్నాయి, కాని భయం పోయింది. నమ్మకం వచ్చింది. దేవుడు తనతో ఉన్నాడన్న ధైర్యం కలిగింది. అప్పుడే రామయ్యకు అర్థమైంది, కుడి చూపుడు వేలు భక్తితో మొదలుపెట్టిన ప్రతిరోజు కొత్త సంవత్సరమే. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో సమస్యలు ఉండొచ్చు, కాని భగవంతుడిపై నమ్మకం ఉంటే ఏ కష్టం కూడా పెద్దది కాదు. చేతులు ముడుచుకున్న వ్యక్తి మీ ప్రతిరోజూ దేవుని నామంతో మొదలైతే అది నిజమైన కొత్త సంవత్సరం.